కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 14వ తేదీ అనగా మనకి శనివారం తిథి. ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? సాయంత్రం 5 గంటలలోపు మీకు జరిగేటటువంటి సంఘటనలు ఇవే. ఒక్కసారి ఈ వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. సాయంత్రం 5 గంటల్లోపు చాలా వరకు కూడా మార్పులు విచిత్రంగా జరగబోతున్నాయి. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారికి సహనం అనే గుణం అలంకారంగా చెప్పాలి. ఈ గుణం వల్ల ఎంత కాలమైనా సరే ఫలితాల కోసం ఎదురు చూస్తుంటారు. అతి జాగ్రత్త ఉంటుంది. భాగస్వామిని కూడా అమితంగా ప్రేమిస్తారు. ఈ రాశి జాతకం ప్రకారం ఒడిదుడుకులు, సమస్యలు వీరి జీవితంలో అధికమో, భారమైన కుటుంబ బాధ్యతలు కూడా అధికమో. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ రోజున మీకు డిసెంబర్ మాసం 14వ తేదీన సాయంత్రం 5 గంటల్లోపు కొన్ని ఊహించని విచిత్ర సంఘటనలు జరగబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఇలా కనిపిస్తుంది. చాలా కాలంగా మీరు ఏదైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం మీకు దక్కే అవకాశం కనిపిస్తుంది. కానీ చాలా రోజులుగా మీరు ఏదైతే మంచి పని చేయాలి అంటూ మొదలు పెట్టారో ఆ పని పూర్తి కావాలి అంటూ కంకణం కట్టుకున్నారు. కానీ ఆ పని పూర్తి కాకపోగా మీరు చేసిన పని అంతా కూడా వృధా అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజున చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా కలుసుకోబోతున్నారని చెప్పాలి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వ్యక్తులకు మాత్రం మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న తగాదా జరిగే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అండి ఇది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొన్ని చిక్కులను ఎదుర్కోబోతున్నారు. మీ యొక్క ప్రేమించిన భాగస్వామి పట్ల మీరు కొంచెం దురుసుగా ప్రవర్తించడం ద్వారా కూడా కొంచెంగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రాశి జాతకులు నూతనంగా వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు మొదలు పెట్టారో వారికి ఒక ప్రతికూలత అంటే ఊహించని ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలున్నాయి. కానీ కుటుంబ సభ్యుల మద్దతుతో ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈ రోజు సాయంత్రం లోపు మీరు ఒక ఊహించని సంఘటన గురించి, అంటే మీకు సన్నిహితులు కావచ్చు లేదా బంధువులు, ఆత్మీయులకు సంబంధించి కొంతగా ఆందోళన కలిగించే వార్త కూడా వినబోతున్నారని చెప్పాలి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి ఉద్యోగస్తులు ప్రశంసలు పొందుకోబోతున్నారు. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈ యొక్క డిసెంబర్ మాసం 14వ తేదీన కనిపిస్తున్నాయి. మీరు చేసే కొన్ని ముఖ్యమైన పనులు మీ జీవితంలో మీకు పొంచి ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాయి. అయితే పేద బ్రాహ్మణుడికి మీరు వండని ఆహార పదార్థాలు అంటే కూరగాయలు కానీ, పండ్లు కానీ దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వల్ల మీ జీవితంలో మీరు శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఒకవేళ ఆర్థిక స్థితి అనుమతించని వ్యక్తులు ఉంటే గనక తొలి రొట్టెను ఆవుకు తినిపించండి. ఎందుకంటే గోమాత సకల దేవతల స్వరూపిణి. గోమాతకు తొలి రొట్టె తినిపించడం ద్వారా శుభ ఫలితాలు పొందుకుంటారు. మీ జీవితంలో ఏమైతే సమస్యలు మీకు పొంచి ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.